ఓం యస్య వాతః ప్రాణాపానౌ చక్షురంగిరసో అభవన్ దిశో యశ్చక్రే ప్రజ్ఞానిస్తస్మై జ్యేష్ఠాయ బ్రహ్మణే నమః. అయిన తర్వాత అన్నారు కదా, సృష్టి ప్రారంభం అయిన తర్వాత అంటే ఏది మొదట సృష్టి జరిగినది? ఈ పరమాణువుల్ని అన్నింటినీ తీసుకుని ఏదైతే మూల ప్రకృతిలోకి వెళ్ళిపోయిందో దాన్ని నుంచి ఉద్భవించినట్టుగా రచన చేశాడు పరమాత్మ. అక్కడ ఆగండి, అక్కడ కొంచెం ఆగండి సుబ్బయ్య గారు. విశ్వేశ్వరరావు గారు అంటున్నారు, ప్రళయం అయిపోయిన తర్వాత పరమాణువులన్నీ దగ్గరికి చేర్చి అక్కడి నుంచి సృష్టి ప్రారంభమైంది అంటున్నారు. పరమాణువులన్నీ దగ్గరికి చేర్చిన తర్వాత అప్పుడు దాన్ని ఏమంటారు? పదార్థం అది తెలుసు, దాని పేరు ఒకటి ఉంది, ఏమంటారు దాన్ని? మహత్, మహాతత్వము. అంటే రసరూపములో లయమైపోయింది సృష్టి అంతా. అంటే మీరు స్థూలంగా ఈ ప్రకృతిలో ఏదైతే ఇప్పుడు దృశ్య పదార్థముగా రూపాంతరం చెంది కనబడుతున్నదో ఇదంతా లయమైపోయింది. అంటే ఈ దృశ్య పదార్థం అంతా కూడా మీరు చూసినదంతా సూక్ష్మలోకంలో ఉంటుంది. ఇప్పుడు సూక్ష్మలోకంలో ఉన్నది కూడా మీకు లయమైపోతుంది. అప్పుడు ఏమైపోతుంది? పరమ సూక్ష్మ పదార్థంగా మారిపోతుంది, పరమాణువులుగా, పరమ సూక్ష్మ పరమాణువులుగా మారిపోతుంది. అప్పుడు పరమాత్మ ఈ పరమ సూక్ష్మ పరమాణువులన్నిటినీ ఒక దగ్గరికి చేర్చుతాడు. దానికి పేరు మహత్తు, మహాతత్వము. దానికి పేరు మహాతత్వము. ఏమంటారు? ఆ మహాతత్వము నుంచి మళ్ళా కొంచెం పరిణామం చెంది అహంకారంగా బయటకు వస్తుంది. అహంకారంగా బయటకు వచ్చినటువంటి దానిలోంచి మళ్ళా పరిణామం చెంది తన్మాత్రలుగా పైకి వస్తాయి. దాని నుంచి మళ్ళా బయటకు వస్తాయి తన్మాత్రలు. ఎంత సృష్టి క్రమంలో జరుగుతున్న విధానాలు అన్నమాటండి. ఆ తన్మాత్ర నుంచి బయటకు వచ్చినటువంటి దానిలోంచి సూక్ష్మభూతములు ఏర్పాటవుతాయి. ఇవన్నీ సృష్టి పరిణామ ప్రక్రియలో. అక్కడి నుంచి ప్రకృతి దృశ్యరూపంగా కనబడేటటువంటి సూర్య, చంద్ర, నక్షత్రాలు ఇవన్నీ ఏర్పాటు చేస్తాడు పరమేశ్వరుడు. మరి ఇలాంటి అచ్ఛాదితములైనటువంటి అయోగ్యమైనటువంటి సూక్ష్మ పరమాణు రూపములో ఉన్నటువంటి ఈ మహావిశ్వం ఏదైతే ఉందో, ఈ సృష్టి ఎప్పుడైతే సూర్యకిరణములు సూర్యుని సృష్టిని రచన జరిగిందో, ఒక ప్రకాశ గోళం రచన జరిగిందో, తన యొక్క శక్తియే, పరమాత్మ యొక్క అనంతమైన శక్తియే ఈ మిర్రర్ లాంటి, అంటే అద్దం లాంటిది. ఫోకస్ అయితే అద్దం మీద మనం కిరణాలు వేసామనుకోండి, లైట్ కొట్టామనుకోండి, రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళా బయటకు వచ్చేస్తుంది. అదే చందమన పరమాత్మ తన యొక్క అనంతమైన ప్రకాశ శక్తితో ఈ సూర్యగోళములన్నీ ప్రకాశలోకములు అంటారన్నమాట. వాటిని ద్యులోకములు. ఒక్కొక్క ద్యులోకమునకు గ్యాలక్సీ అనే పేరుతోటి ఒక కుటుంబ వ్యవస్థ ఏర్పాటు అవుతుంది. భూమి, సూర్య, చంద్ర, భూమి, అంగారక, ఈ శుక్ర, ఏ గ్రహాలు ఉన్నాయి కదండి, ఈ 11 ప్లానెట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఒక కక్షగా ఏర్పాటు చేస్తాడు పరమేశ్వరుడు. అప్పుడు భూమండలము మీదకి ఈ తన యొక్క ప్రకాశ శక్తి ఏదైతే ఉన్నదో, ఈ యొక్క ప్రకాశ గోళమైనటువంటి దాని మీదకి, దాని లోపట దాని బయట అంతా నిండి ఉంటాడు పరమాత్మ. గుర్తుపెట్టుకోండి. ఉండి ఆ ప్రకాశ గోళములో నుంచే తన యొక్క శక్తి ద్వారా ఈ మొత్తం
ఈ గ్యాలక్సీ కాదు, విశ్వం అంతా కూడా తన ఫోకస్ ని ప్రసరింపచేస్తాడు. తన యొక్క శక్తితోటే వ్యాప్తమై ఉంటాడు. ఎప్పుడైతే సూర్యుని యొక్క శక్తి, తన యొక్క శక్తియే సూర్యుడు అనేటటువంటి గోళము నుంచి వ్యక్తమయ్యి బయటికి వచ్చి సర్వ పదార్థములను ప్రకాశపరుస్తుంది. సర్వ పదార్థములను ప్రకాశపరుస్తుంది. అప్పుడు భూమండలం మీద సృష్టి అనేటటువంటిది ఇంకా అక్కడి నుంచి సూర్యకిరణముల ద్వారా, తన యొక్క సూర్యకిరణం అంటే సూర్యుడు కాదండి, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పరమాత్మ యొక్క శక్తియే సూర్యుని ద్వారా పరమ వీర్య కణములు, అబ్బా ఎంత అద్భుతం, పరమ వీర్య కణములను తీసుకొని తన యొక్క శక్తి ద్వారా ఈ భూమండలం మీదనే వృక్ష జాతిని సృష్టిస్తాడు. ఆ వృక్ష సంపదని కూడా తన యొక్క ఆత్మలో గత జన్మలలో, గత కల్పములో ఏ విధంగా అయితే ఉన్నావో ఆ కల్పములో ఆ కర్మను అనుసరించి స్థావర శరీరములుగా వృక్ష సంపదని రచన జరిగి, ఆ తర్వాత ఈ ప్రాణులు ఏవైతే ఉన్నావో మానవ జాతి, పశుపక్షాద జాతి, వాటికి కావలసిన ఆహార పదార్థములను వనరులను సమకూర్చి అప్పుడు ఈ యొక్క పశుపక్షాదుల సృష్టి వస్తుంది. మొట్టమొదట సృష్టి రచనలో వృక్ష సంపద తీసుకోవాలి. ఆ తర్వాత రచనలో ఇంకా అక్కడి నుంచి క్రిమికీటకాదులు, పశుపక్షాదులు, మానవ శరీరములు వస్తాయి. వీళ్ళకి కావలసిన విధానములతో వీరు అప్పుడు ఈ సృష్టి ఎలాగుంటుంది అంటే సూర్యగోళము ద్వారా పరమాత్మ యొక్క శక్తి ఏదైతే వ్యాప్తమయ్యి తనే అంతటా నిండి ఉన్నాడో ఆ యొక్క శక్తి అంత ప్రకాశ రూపంలో దేదీప్యమానమై విరాజిల్లుతూ ఉంటుంది. ఆ సూర్యుని యొక్క శక్తియే కాస్మిక్ ఎనర్జీగా, ఆ పరమాత్మ శక్తిగా మనం కన్వర్ట్ చేసుకుని మనం జీవనయాత్ర సాగిస్తున్నాం. ఆ పరమాత్మ యొక్క శక్తి సూర్య శక్తిగా మార్చుకొని మనందరికీ కూడా వెలుగునిస్తుంది ఇక్కడ భూమండలం మీద. అప్పుడు భూమండలం మీద ఉన్నటువంటి సమస్త పదార్థములన్నీ కూడా ఇంకా అక్కడి నుంచి ప్రకాశితం అవడం ప్రారంభమవుతాయి. అనగా ఈ సూర్యగోళము ఎప్పుడైతే చుట్టూ యొక్క భూమి తిరుగుతూ ఉంటుందో, సూర్యగోళం మీద ఎదురుగా పడినప్పుడు భూమి మనకి పగలగా కాలగమనము సూర్యకాల గమనం ఏర్పాటయ్యి పగలు రాత్రిగా ఏర్పాటవడం ప్రారంభమవుతుంది. దానికి ఎదురుపడినప్పుడు భూమి పగలగాను, ఆ వెనుకడ భూమి చీకటిగాను, రాత్రిగాను మనకు కనబడుతూ వస్తుంటుంది. ఈ భూమి తిరగటం వలన, ఈ కక్షలో తిరగటం వలన ఈ భూమి మీద జీవించే సకల జీవరాశికి కూడా కాలగమనము పద్ధతిలో రాత్రి పగలు ఏర్పాటయ్యి మనము నిద్రపోవడము, మేల్కోవడము, ఈ పదార్థములన్నిటిని కూడా కిరణజన్య సంయోగముల ద్వారా ఈ వృక్ష సంపద కావచ్చు, లేకపోతే జీవ చైతన్య శక్తి నిద్రపోయిన తర్వాత మన ఆత్మ కావచ్చు, ఇవి తీసుకొని మరలా మనము రెండవ దినానికి శక్తితో మనం బయటకు వచ్చేస్తుంటుంటాము, కార్యవరంలో పాల్గొంటుంటాం. ఈ విధంగా అవ్యక్త స్వరూపముగా ఉన్నటువంటి ఏదైతే శక్తి ఉందో వ్యక్త రూపములోనికి వచ్చి మనకి ఈ విధంగా కార్యక్రమాలన్నీ కూడా జరిపిస్తూ వస్తూ ఉంటున్నది. ఇది ప్రకృతి పక్షంలో. పరమాత్మ పక్షంలో తీసుకొని చూస్తే ఇక్కడ ఎవరి నుంచి గుర్తొచ్చింది? సృష్టి ప్రారంభంలో మహత్వం అనేటువంటి మొట్టమొదటి సంయోగపరిచినటువంటి మహత్తని, ఆ మహత్తు నుంచి అహంకారమని, ఆ అహంకారం నుంచి తన్మాత్రలని, ఆ తన్మాత్ర నుంచి సూక్ష్మభూతములని, ఆ సూక్ష్మభూతముల నుంచి పంచభూతములు గాని, పంచభూతముల నుంచి ఇదిగో శరీరములు, ఇవన్నీ రచన చేసుకుంటూ పరమేశ్వరుడు వచ్చాడు. అలాంటి పరమేశ్వరుడిని ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ తూర్పు దిగ్గు నుంచి సూర్యుడు ఉదయిస్తూ ఉంటుంటాడు. ప్రకాశ శక్తి, పరమాత్మ యొక్క శక్తి సూర్య కిరణములలోంచి మనకు వస్తుంది. అయ్యా మహాశైలారా, ప్రేక్షక మహాశైలారా, వేదాలను చదవండి, వేద జ్ఞానాన్ని అర్థం చేసుకోండి, ఈ మూఢ విశ్వాసాల నుంచి దూరం అవ్వండి, మూఢ ఆచారం నుంచి దూరం అవ్వండి, సృష్టిక్రమం దగ్గరికి వెళ్ళండి. పరమాత్మ యొక్క శక్తియే సూర్య గోళముల ద్వారా మనకు వస్తున్నది. ఈ వెలుగును చూస్తున్నాం, పరమాత్మను చూస్తున్నాం. పరమాత్మను చూడాలంటే రెండు రకాలుగా మీకు అనుభవాలు అవుతూ ఉంటాయండి మహాశైలారా. ఒకటి, యోగ సాధనలో పరమాత్మ యొక్క శక్తిని ప్రత్యక్షముగా చూడవచ్చును, అనంతమైన ప్రకాశాన్ని. యోగ సాధనలో కాకుండా మామూలుగా అనుభవపూర్వకంగా, అంటే శరీరాన్ని ధరించిన తర్వాత ఆ పరమాత్మను మనం చూడాలనుకునేటట్లయితే ఇదిగో ఈ ప్రకాశం. ఈ ప్రకాశం ఎవరిది? ఎవరిదండి ఈ ప్రకాశము? పరమాత్మదే కదా, పరమాత్మ యొక్క శక్తే కదా.
ఈ ప్రకాశము మనకి ఈ విధంగా కనబడుతూ వస్తున్నది, మళ్ళీ ఇంకా పరమాత్మ నుంచి వెతకడం దేనికండి? ఆలోచించరా మీరు ఒక్కసారి? వేదాన్ని చదవరా? మూఢ విశ్వాసాలతోటి, సాంప్రదాయాలతోటి, ఈ పౌరాణికులు చెప్పిన విధానాలతోటి, ఆ రకరకాల రచనలు ఏంటండి, ఈ శాస్త్రాలు పట్టుకొని అదేదో ఎక్కడికో అనుకున్నట్టుగా ఎందుకు భ్రమలలోనికి వెళుతున్నారు, భ్రాంతులలోనికి వెళుతున్నారు? పరమాత్మ ప్రత్యక్షంగా కనబడుతున్నాడు ఎదురుగాను. ఈ ప్రకాశంలో సూర్యుడి ద్వారా కనబడుతున్నాడు, చంద్రుడి ద్వారా కనబడుతున్నాడు, వాయువు ద్వారా కనబడుతున్నాడు, అగ్ని ద్వారా కనబడుతున్నాడు, ప్రకృతి ద్వారా కనబడుతున్నాడు. ఇంకా పరమాత్మ గురించి ఎందుకండి వెతకడము? మీరు వెతకవలసినది మీ లోపడక వెళ్ళి ఏవైతే మీ బలహీనతలు ఉన్నాయో వెతికి శోధించి వాటిని ప్రక్షాళన చేసుకుని జన్మల సంస్కారాలని బలహీనతలు ప్రక్షాళన చేసుకోవడానికి మీరు వెతకండి, లోపలికి వెళ్ళి ఇది వెతకండి. దేవుడి కోసం వెతకాల్సిన పని లేదు. అవిద్యుతతో దేవుని వెతుకుతున్నాం, అవిద్యుతతో పరమేశ్వరుడు ఎక్కడ పరుగులు పెడుతున్నాం. అవిద్యుతతో పరుగులు పెట్టాల్సిన పని లేదు. మీరు పరుగులు పెట్టవలసినది మిమ్మల్ని బాధిస్తూ బంధించి ఉంచినటువంటి ఏమైతే వికారాలు ఉన్నావో వాటిని బంధించడానికి పరుగులు పెట్టండి. వాటిని బంధించడానికి మీరు బలం చూపించండి, మీ పౌరుషం చూపించండి, మీ పరాక్రమాన్ని చూపించండి, సహనశక్తిని చూపించండి. అందుచేత ఈ మంత్రంలో అదే చెప్తున్నాడు. ఏమని? పరమేశ్వరుడు ప్రకృతి మధ్య నుండి సురోచమాన పదార్థములు మరియు సూర్యుడు, చంద్రుడు, పృథివీ, తారకములను లోకమును ప్రత్యక్షపరిచినాడు. ఎక్కడున్నాడండి? ప్రకృతి లోపడున్నాడు కదండి ఆయన. ప్రకృతి లోపడేమన్నాడు కదా. ఈ జగత్తు ఆయన గర్భము నుంచి ఉత్పత్తి అయ్యింది కదా. హిరణ్య గర్భ సమవర్తతాగ్రై భూతస్య జాత పతిరేక ఆసీత్. హిరణ్య గర్భుడు ఆయన. మొత్తం విశ్వం అంతా ఆయన గర్భం నుంచే బయటకు వస్తున్నది. గర్భస్థానము పరమేశ్వరుడు. మరి అలాంటి పరమేశ్వర గర్భస్థానము నుంచి వచ్చినటువంటి మహాప్రకృతి ఏదైతుందో ఈ ప్రకృతిని కాకుండా ఎక్కడున్నాడండి ఆయన? ఎక్కడున్నాడు చెప్పండి? ఎక్కడో ఉన్నాడా? ఏమిటి అవిద్య? ప్రకృతిలో ఉన్నాడు. ఈ దేహం వచ్చింది కాబట్టి నేననే భావన వచ్చింది, నాది అనే భావన వచ్చింది. ఈ దేహమే లేకపోతే నాది లేదు, నేను లేను, ఇంకా ఉన్నదంతా ఆత్మస్వరూపం, పరమాత్మ ఆత్మ. ఈ భావనకు రండి. మూడు ఆచారాలను విడిచిపెట్టండి, మూడు సాంప్రదాయాలను విడిచిపెట్టండి. పరమాత్మ ప్రత్యక్షముగా ఈ ప్రకాశ రూపంతో ఎదురుగా కనబడుతున్నాడు. దీన్ని ఇంకా మీరు ప్రత్యక్షంగా చూడాలనుకునేటట్లయితే యోగ సాధనలకు వెళ్ళి అంతర్ముఖం అవ్వండి. అప్పుడు ప్రకాశ లోకాలన్నీ మీకు కనబడతాయి. ఆయన ప్రకాశ స్వరూపుడు. ఆయనకి మీలాగా నాలాగా రూపాలే లేవు. ఈ మీ రూపాలు, నా రూపాలు అన్నీ కూడా ప్రకృతి యొక్క వికృతి రూపాలే, అంతమించి ఏమీ కాదు. ఈ రూపాలైన శాస్త్రంగా ఉంటాయా? ఇవి కూడా పోతాయి. మరి మిగిలిన ఆత్మే కదా. మరి ఆత్మస్వరూపమైనటువంటి వాడికి పరమాత్మ ఎక్కడ ఉన్నాడని వెతుకుతున్నాము. పరమాత్మ కూడా ఎక్కడే ఉందా? అదే చెప్తున్నాడు. ప్రకృతి, పృథివీ, తారకాలం ఉన్న లోకంలో ప్రత్యక్ష పరిచినాడు. ఎక్కడున్నాడు? వీటన్నిటి మధ్యలో ఉన్నాడు. ఆయన అంతా నిండి ఉన్నాడు. అట్టి సూర్యుడు కూడా అదే విధంగా కదా ప్రకాశిస్తున్నాడు. అట్టి సూర్యుని ఉత్తమ రీతిలో ఉపయోగించుకొనుచు పరమేశ్వరుని స్తుతి ప్రార్థన మరియు ఉపాసనలు వచ్చుట మానవులెల్లరికో పరమ విధి అయి ఉన్నది. సూర్యుని శక్తి వినియోగించుకోండి. ఇప్పుడు వచ్చి కదా మనకి ఏంటండి సోలార్ సిస్టమ్. సూర్యుని ఇప్పుడు వినియోగించుకుంటున్నాం. సూర్యుని శక్తిని రకరకాల వినియోగించుకోండి. వినియోగించుకుంటూ ఏం చెప్తున్నాడు? పరమేశ్వరుని స్తుతి ప్రార్థనలు మరియు ఉపాసనల ద్వారా ఈ మానవులందరూ చేయమంటున్నాడు. ఇక్కడ ఆలోచించండి, ఎంతమంది పరమేశ్వరుని ఉపాసిస్తున్నారు? ఆలోచించండి, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. స్వలాభంతో, భ్రాంతితోటి, భ్రమలతోటి నాకు ఈ కార్యాలు జరగాలి, నా వ్యాపారం బాగుండాలి, నాకు లాభాలు రావాలి, మా అమ్మాయికి పెళ్ళైపోవాలి, మంచి సంబంధం రావాలి, మా అబ్బాయికి మంచి ఉద్యోగం వచ్చేయాలి, అక్కడికి వెళ్ళిపోవాలి, ఎక్కడికి ఫారెన్ పోవాలి, అక్కడికి అబ్రాడ్ పోవాలి. ఇలాంటివన్నీ మీకు ఎలా జరుగుతాయండి? మీ పూర్వజన్మ కృతం కర్మను బట్టి ఇవన్నీ నడుస్తుంటారు కదా. ఇవన్నీ ఇచ్చినవాడు ఆయనే కదా. ఆయన ఎక్కడున్నాడు? మీ దగ్గర ఉన్నాడు, మీ లోపల ఉన్నాడు, మీ ఎదురుగా ఉన్నాడు. మరి మీరు ఎవరిని ఉపాసిస్తున్నారు? ఇక్కడ ఈ మంత్రం ఏం చెప్తున్నాడు? మీ మనసు ప్రలోభాలకు వెళ్ళి మీకు ఏదైనా కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా మీరు ఎవరిని ప్రార్థిస్తున్నారు?
ఈ పౌరాణికులు చూపించిన విధానాలతో ప్రార్థిస్తున్నారా? అవే మీకు జరుగుతాయి అనుకుంటున్నారా? ఏవి జరగవు. తప్పు చేశారు, పనిష్మెంట్ వచ్చి పడిపోయింది, ఇచ్చినవాడు పరమేశ్వరుడు. మీ కష్టాలు మీ కష్టాలే, మీ పూజలు మీ పూజలే, మీ భక్తి మీ భక్తియే. దీనికి దానికి ఎక్కడ పొత్తు కుదరదు. కారణము, మీరు కర్మ చేశారు. మీకు మాకు మనందరికీ మధ్యన కర్మ చట్టం ఒకటి ఉంది. ఇది కర్మక్షేత్రం. కర్మ పనిష్మెంట్ అనుభవించి తీరవలసినదే. అలాంటి వికర్మలు చేయకుండా శ్రేష్ఠ కర్మలు చేయడానికి మీరు జ్ఞానం నేర్చుకోండి. మిమ్మల్ని మీరు ఆత్మగా గుర్తించండి. పరమేశ్వరుని ఉపాసించండి, పరమేశ్వరుని ఉపాసించండి అంటే ఉపాసించడం అంటే ఏంటో రూపం ఏంటి ఎదురుగా పెట్టేసేసుకుని చేసేయడానికి. అది రూపం కాదు కదా. పరమేశ్వరుని ఉపాసన అంటే ఆయన ఆజ్ఞని, ఆయన స్తుతి ప్రార్థనలతో ఆయన ప్రార్థించాలి. అహింస పరమేశ్వరుని ఉపాసన, సత్యము పరమేశ్వరుని ఉపాసన, అస్థేయము పరమేశ్వరుని ఉపాసన, తెల్లవారుజాము నావడం ప్రాణాయామం చేసుకోవడము పరమేశ్వరుని ఉపాసన. ప్రాణాయామం చేయటం వల్ల మీ ధాతుల పుష్టి కలుగుతుంది, ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి, మస్తిష్కము వికసిస్తుంది, న్యూరాన్స్లోకి ఈ ఆక్సిజన్ వెళుతుంది, చక్కటి ఆలోచనలు బయటకు వస్తాయి, మిమ్మల్ని మీరు నిగ్రహించుకునే శక్తి వస్తుంది. ఏ కర్మ చేయకూడదు, ఏ కర్మ చేయాలనే జ్ఞానం మీకు అర్థమైపోతుంటుంది. ఆ వికర్మను విడిచిపెట్టేస్తారు. ఇదే పరమాత్మ ఉపాసన. దీనికి ఎందుకంటే కొబ్బరికాయలు, దీనికి ఎందుకంటే అరటిపళ్ళు, దీనికి ఎందుకంటే ధూపదీప నైవేద్యాలు, ఏంటో అవిద్య. ఇలా ప్రజలందరం వెళ్ళిపోతున్నాం, ఎక్కడికో వెళ్ళిపోతున్నాం. వీటన్నిటికీ స్వస్తి పలకండి. మీ లోపల ఉండినటువంటి పరమాత్మను గుర్తించండి. మిమ్మల్ని మీరు ఆత్మగా గుర్తించండి. అంతమించి ఇంకేముందండి? ఆత్మతో శ్రేష్ఠ కర్మలు చేయండి. ఆ శ్రేష్ఠ కర్మలు మీకు సుకర్మలుగా మారిపోతాయి. మీరు కావాలంటే అనుభవించవచ్చు, లేదంటే ఈశ్వరార్పణ చేసేయచ్చు. ఈశ్వరార్పణ చేసేస్తే నిష్కామకరంగా మారిపోతుంది. నెక్స్ట్ రాబోయే జన్మకి గతుల నుంచి ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతుంటారు. ముక్తికి చేరుకోవడానికి సులభం అయిపోతుంటుంది. ఇదండి మీరు చేయాల్సింది. అయ్యా ఇదండి మంత్రం చెప్పారు. ఆ పరమేశ్వరుని స్తుతి ప్రార్థన మరియు ఉపాసన అనొచ్చుట మానవులెల్లరికూ పరమ విధి. అమ్మో, మరి పరమ విధే, మరి తిరుగులేదు. ఇంకా పరమాత్మ యొక్క శాసనం అండి ఇది. పరమేశ్వరుని స్తుతి ప్రార్థనలు చేయమని వేదమే చెప్పేస్తుందండి. మీరెందుకంటే భ్రమలలో పడి అవన్నీ పెట్టుకుని చేసుకుంటూ వస్తున్నారు? తిరగబడండి వెనక్కి. బ్యాక్ టు వేదాస్, బ్యాక్ టు సనాతన ధర్మం. ఇది సనాతన ధర్మం అండి. ఈ మార్గంలోకి వస్తారని అందరికీ హృదయపూర్వకంగా ప్రార్థనతో నమస్కరిస్తున్నాను. ఓం నమః. ఇది మంత్రం తాలూకు విషయము. రేపు ఇంకో మంత్రం చెప్పుకుందామండి.